శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 103వ నామం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః. ఆజ్ఞాచక్రం యొక్క లోపల ఉండునది అని ఈ నామానికి అర్థం. వెన్నెముకలోని సుషుమ్నా మార్గంలో ఉండే ఈ 6 చక్రాల వరుసలో ఇది క్రింద నుండి 6వ చక్రం. ఇది భూమధ్య స్థానంలో ఉంటుంది. మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో కరెక్ట్గా ఆ స్థానంలో ఉంటుంది ఈ ఆజ్ఞాచక్రం. దీన్నే ఇంగ్లీష్లో ఐబ్రో సెంటర్ అంటారు. దీనిని 2 దళాలు కలిగిన పద్మంలాగా భావిస్తారు. ఇక్కడ విభ్రాంతి, వికల్పం లేని స్వచ్ఛమైన మనసు వర్తిస్తుంది. అంతవరకు తెలియని విషయాలకు కొంతవరకు సమన్వయం కుదురుతుంది. తెలియని విషయాలకి సమన్వయం కుదురుతుంది. ఈ భూమధ్యం దగ్గరే మనం కుంకుమ ధరిస్తాం. ఆ కుంకుమ అందరూ ధరించవచ్చు. ఇంత సైన్స్ పరంగా ఇంత అర్థాలు చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు పెట్టుకోకూడదు, వీళ్ళు పెట్టుకోకూడదు అంటారు ఏమిటి? నాకు అర్థం కాదు. ఆ భూమధ్య స్థానంలో ఉన్నది ఎవరక్కడ? ఆ స్థానంలో భగవంతుడే కదా ఉన్నారు, అమ్మవారే కదా ఉన్నది. అమ్మవారు ఉన్న స్థానంలో బొట్టు పెట్టుకోవడానికి ఎవరికి అర్హత లేదు? అందరికీ ఉంటుంది కదా. ఇది ఎందుకు తెలుసుకోరో. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.